వెల్కమ్ టు గుంటూరు నవాబ్స్. సండే స్పెషల్గా నేను సాటర్డే ఏం చేశానంటే మార్కెట్కి వెళ్ళి గుంటూరు మార్కెట్ ఉండేది, మార్కెట్లో ఈ పనసకాయ తీసుకొచ్చాను. ఎంత ఉంటుందో మీరు ఒకసారి నాకు కామెంట్లు చెప్పండి, మీకు లాస్ట్లో మీకు ఈ ఎంత అనేది మీకు చెప్తాను, ఈ ప్రైస్ అనేది. అయితే పనసకాయ కావాలంటే మెయిన్ ఇక మొత్తం లోపల ఏంటంటే గమ్ ఉండేది, చూసారా గమ్. ఈ గమ్ బాగా అతుకునేది, గమ్ కాయ లోపల బాగా ఉండేది. నేను ఆల్రెడీ ఒక 2-3 months బ్యాక్ 2 కాయలు తీసుకొచ్చాను. 2 కాయలు కూడా నేనే కోసాను. సరే అందరూ తింటారని చెప్పి ఈ పనసకాయ తీసుకొచ్చాను. సండే మార్కెట్ సండే కోసి దీన్ని ఎలా కోలేము, ఫస్ట్ మనకు కావాల్సిన ఆయిల్, హ్యాండ్స్కి నైఫ్కి ఆయిల్ మనం అటాచ్ చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి. లేకపోతే మనకి ఈ దీంట్లో ఉన్న గమ్ము మన హ్యాండ్స్కి టచ్ అయ్యి కొంచెం అనీజీగా ఉంటుంది. అంటే మొత్తం లోపల మొత్తం లిక్విడ్ రిలీజ్ చేసేది. ఈ విధంగా మనం బయట అమ్ముతుంటారు వాళ్ళు, కాయలు కోసి వాళ్ళు కూడా సేమ్ ఇంతే ఆయిల్ రాసుకొని చేతులకి కాయలు కోస్తారు. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. మనకి దీనికి కూడా రాసి కొంచెం ఫ్రీగా ఈ విధంగా దీన్ని కూడా ఆయిల్లో వేస్తే ఈజీగా కటింగ్ అవ్వడానికి బాగుంటుంది. పనసకాయకి మెయిన్ ఇదే. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? పనసకాయ రైట్, స్టార్ట్. దీన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా స్ట్రైట్గా ఇటు నిలువుగా అటు నిలువుగా మనం కట్ చేయాలి దీన్ని. ఎందుకంటే మధ్యలో మొత్తం దీనికి సంబంధించిన గమ్ ఉండిద్ది. మెయిన్ ఇలా సెంటర్లో చూసారా, ఇది రంపం టైప్. ఇది చూసారా, రంపం టైపు నైఫ్ అయితే మీకు మనకి కటింగ్ కోసం బాగుంటుంది, సింపుల్గా. చూసారా గమ్ము, సో గమ్మ అయితే చూడ, ఇదిగో గమ్మ వస్తుంది చూసారా. అలా కొయ్ సరే బ్యాచ్ ఇలాగా కోస్తే ఈజీగా. ఇక్కడ ముందు ఒక షాగు గమ్ వస్తుంది, ఒక షాగు. ఒకసారి కోస్తుంటే మనం లాగుతుండాలి. మధ్యలో కోయాలి, ఇక్కడ అవును, మళ్ళీ ఇటు చూసారు ఇక్కడ చేతులు చూసారు గమ్, ఇక్కడ ఫుల్ గమ్ చూసారు, మొత్తం గమ్. చూసారా గైస్, ఇప్పుడు మనకి సగం కోసంగా మెయిన్ ఇక్కడ గింజలు ఉన్నాయి మధ్యలో. ఈ మెయిన్ కాయ ఇక్కడ చూసారా, టేస్ట్ ఉంది. ఇలా స్లోగా నెమ్మదిగా ఇలా కోసుకుంటూ పోవాలి. మొత్తం ఇది ఇలా కోసుకుంటూ పోతే మొత్తం బయటకు వస్తాయి. చూపిస్తాను మీకు సింపుల్గా. ఇదిగోండి, ఇక్కడ మనం ఇక్కడ కట్ చేయాలి.
మొదటి ఫస్ట్ కాయ చూసారా గాయ్స్, ఫస్ట్ కాయ బాగా నీట్గా వచ్చింది. సెకండ్, సెకండ్ కూడా తీసాం. చూసారా చాలా బాగుంది నీట్గా. టేస్ట్ ఎలా చూడు, టేస్ట్ చెప్పు, టేస్ట్ ఎలా చెప్పు. బాగుందా? సూపర్ ఉంది గైస్. వీళ్ళ కాయ మధ్యలో పీసీ మొత్తం సపోర్టింగ్, కానీ న్యాచురల్ అనేది మనం గ్రేట్గా చెప్పుకోవచ్చు. వెరీ టేస్టీ, చాలా బాగుంది. పనసకాయ నీట్ వచ్చింది, హ్యాబిట్ సూపర్, చాలా బాగుంది. పనసకాయ సగం కాయ, ఇది సగం కాయ మొత్తం గ్యాస్ లాగా వచ్చి చూసారా, మొత్తం గ్యాస్ లాగా మొత్తం నీట్గా తీస్తే ఎదుగుండి. దీంట్లో సగం కాయ, సగం కన్నా ఎక్కువే నాకు ఇంకోటి కోస్తున్నారు సగం. ఇదిగోండి మీకు తగ్గిస్తున్నాం. ఇంక చూడండి ఎన్ని వచ్చిన కాయలు మొత్తం ఆల్మోస్ట్ ఒక 180 దాకా నుంచి 200 మొత్తం సీడ్స్ అండి. మొత్తం ఆల్మోస్ట్ 180 నుంచి 200 సీడ్స్ వచ్చినాయి. ఈ సీడ్స్ దీనిలో మళ్ళీ గింజలు ఉంటాయి. మళ్ళీ దీన్ని కాల్చుకుని మనం మన పల్లీలాగా తినొచ్చు, బాగా టేస్ట్ ఉంది. నేను ఆల్రెడీ తిన్నాను. సో మీకు దీన్ని బాగా వేయించితే మన బాదం పిస్తాలాగా ఉంటుంది, క్రంచీగా మంచి టేస్ట్ ఉంటుంది. నేను ఆల్రెడీ తిన్నాను, మీరు కూడా ట్రై చేయండి. కానీ చాలామంది తెలియదు, అంటే దీన్ని ఫ్రై చేసి తింటారని చెప్పి మీకు చాలా తీసి పెట్టాను. దీన్ని జస్ట్ మనం ఫ్రై చేసి మన బాదంలాగా తినచ్చు, క్రంచీగా. ఓకే, టేస్ట్గా ఉంటాయి. ఓకే, న్యాయం జరిగిందండి. ఈ కాయ ఎంతో మీరు కామెంట్ చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ కాయ ఎంత కొన్నాను, మార్కెట్లో ఎంత కొన్నాను మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.